బీజేపీ సీనియర్ నేతలు భవిష్యత్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారు. అందుకోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిపోయారు. అయితే ఈటలకు మాత్రమే నియోజకవర్గ సమస్య ఏర్పడుతోంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది తేల్చుకోలేకపోతున్నారు. మిగతా సీనియర్లతో పోలిస్తే కిషన్ రెడ్డికి అతిపెద్ద లిట్మస్ టెస్ట్ ఎదురుకానుంది. తేడా వస్తే రాజకీయ భవిష్యత్తే కాదు, హైకమాండ్ పెద్దల వద్ద పలుకుబడి కూడా కోల్పోతారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొత్తుల రిస్క్ ఇక ఉండదని ప్రకటించారు. తెలంగాణ బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొంత తమ ప్రభావం చూపించడానికి స్వయంగా రంగంలోకి దిగారు. మరికొంతమంది లోక్సభను గురిపెట్టి అనుచరులకు టికెట్లిప్పించుకున్నారు. అయితే అందరికీ నిరాశ ఎదురైంది. కానీ పార్టీకి మాత్రం మంచి ఫలితాలే వచ్చాయి. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు అసలు పరీక్ష సీనియర్లకు లోక్సభ ఎన్నికల రూపంలో రానుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ సీనియర్ నేతలకు పేడకల్ లాంటివి. ప్రధానమంత్రి సీఎం అభ్యర్థిగా భావించిన ఈటల రాజేందర్ 2 చోట్ల పోటీ చేశారు. 2 చోట్ల ఓడిపోయారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరట్ల నుంచి బరిలోకి దిగారు, కానీ పరాజయమే ఎదురైంది. బండి సంజయ్ కూడా కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక మరో ఎంపీ బాపురావుది అదే పరిస్థితి. అంటే 3 ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే 3 ఓడిపోయారు. వీరితో పాటు ఇతర సీనియర్ నేతలు కూడా ఈసారి పార్లమెంటు బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సిట్టింగ్ ఎంపీలకు హైకమాండ్ టికెట్లు కేటాయిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ స్థాయిలో ఎంపీ స్థానానికి పోటీ పడే నాయకుడు లేకపోవడం ఆయనకు కలిసి వస్తుంది. బండి సంజయ్కు హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉంది. పైగా ఆయన జాతీయ స్థాయిలో మంచి పదవిలో ఉన్నారు. ఆయనకు టికెట్ నిరాకరించే అవకాశం లేదు. అలాగే ఆదిలాబాద్ ఎంపీ బాపురావు కూడా టికెట్ ఇస్తారని చెబుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని కిషన్ రెడ్డి తన సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం ఖాయమే. మరోవైపు ఈటల రాజేందర్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఇంతకాలం రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్న ఆయన బీజేపీ తరపున లోక్సభకు పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆయనకు సరైన స్థానం లేదు. కరీంనగర్లో బండి సంజయ్ ఉంటారు. అందుకే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయనకు హైకమాండ్ ఛాన్స్ ఇస్తుందా లేదా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని చెబుతుందా అన్న దానిపై క్లారిటీ లేదు, కానీ ఆయన మాత్రం పార్లమెంటుకు పోటీ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు. సీనియర్ నేతలందరిలో ఎక్కువ టెన్షన్ కిషన్ రెడ్డికే. ఎందుకంటే తాను గెలవటంతో పాటు ఎక్కువ సీట్లు గెలిపించాల్సి ఉంటుంది. అందుకే పొత్తుల్ని వదిలేసుకున్నారు. జనసేనతో ఇక పొత్తులు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సర్వేలకు అందని విధంగా లోక్సభ ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ మాత్రం నమ్మకం ఆయన పెట్టుకోవాల్సిందే. లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు క్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే సికింద్రాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన పరాజయాల్ని చూశారు. అంబరపేటలో బీజేపీ అభ్యర్థి కనీసం 2వ స్థానంలో కూడా లేరు. అందుకే పొత్తుల రచ్చ పక్కన పెట్టాలని అనుకుంటున్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకోలేదు. తన పార్టీ తరపున 32 స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నారు. కానీ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ రాయబారం చేసుకుని జనసేనకు 8 సీట్లు ఆఫర్ చేసి పొత్తు పెట్టుకున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కలిసి వస్తుందని అనుకుని పొత్తు పెట్టుకున్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. జనసేనతో పొత్తు వల్ల ఇరు పార్టీలకు మేలు జరగలేదు. జనసేన పార్టీ పోటీ చేసిన 8 చోట్ల బీజేపీ కార్యకర్తలు జనసేనకు మద్దతు ఇవ్వలేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. సంప్రదాయంగా బీజేపీ ఓటు బ్యాంకు కూడా జనసేనకు అనుకూలంగా రాలేదు. తాండూరు లాంటి చోట్ల గతంలో బీజేపీకి 10,000 ఓట్లు వచ్చాయి. ఆ ఓటు బ్యాంక్ బదిలీ కాలేదు. కూకట్పల్లిలోనూ అంతేనన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ కారణంతోనే జనసేనతో పొత్తు విషయంపై కిషన్ రెడ్డి ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఏపీలో బీజేపీతో కలిసి ఉన్నామని చెబుతూ ఉంటారు. కానీ ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల సమయంలో ఏర్పడిన పొత్తు ఏపీకి కూడా వస్తుందని పవన్ మనసు మార్చుకుని బీజేపీతో కలిసి పోటీ చేస్తారని అనుకున్నారు.
కానీ తెలంగాణలో జనసేనను దూరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించుకోవడంతో ఏపీలో కూడా ఇక బీజేపీతో కలిసే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికీ జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ నుంచి బయటకు రాలేదు. కానీ పొత్తుల గురించి జాతీయ పార్టీ నిర్ణయిస్తుందని కిషన్ రెడ్డి ప్రకటన కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కానీ పొత్తుల వల్ల పరస్పర ఉపయోగం ఉంటేనే బీజేపీ హైకమాండ్ అంగీకరిస్తుందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం కలగనందున జనసేన పార్టీకి సీట్లు కేటాయించే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు సీట్లు గెలిపించాల్సిన బాధ్యత మాత్రం కిషన్ రెడ్డిపైనే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ నేతల్లో ఎవరూ ఎదుర్కోనంత ఒత్తిడి కిషన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రిగా 2 బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఫలితాల్ని చూపించాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.